Hi everyone, in this video we are going to discuss downstream processing. So previous video lo we have discussed obtaining the foreign gene product from host organism. అతిథేయ జీవి నుంచి మనం ఏ విధంగా మనం ప్రవేశపెట్టినటువంటి రీకాంబినెంట్ డిఎన్ఏకి సంబంధించినటువంటి ఇక పదార్థాన్ని మనం ఏ విధంగా పొందుతాము అనేటువంటిది ఇక చివరి దశలో మనము డిస్కస్ చేస్తాము. సో ఈ యొక్క చివరి దశలో డిస్కస్ చేసేటువంటి ఇక అప్టైనింగ్ ద ఫారిన్ జీన్ ప్రొడక్ట్ అనేటువంటిది ఈజ్ నాట్ ఏ సింగిల్ స్టెప్. ఇది ఒక దశలో జరిగేటువంటి ప్రాసెస్ కాదు. ఇందులో ఏమవుతుందంటే ఒక 4 దశలు అనేటువంటిది ఇందులో మళ్ళీ తిరిగి ఉంటాయి. సో ఈ విధమైనటువంటి ఇక 4 దశలను ఈ సిరీస్ ఆఫ్ ఇక ప్రాసెసెస్ని మనం ఏం చెప్తామంటే ఇక డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటాం. సో డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాసెస్ విచ్ ఆర్ aim to separate our desired product from the undesired substances. సో మనం ఒక ఆర్డిఎన్ఏ మాలిక్యూల్ని ఒక అతిథేయ జీవులకి ఒక హోస్ట్ ఆర్గానిజంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ యొక్క హోస్ట్ ఆర్గానిజంలో అక్కడ ఏమవుతుందంటే ఆర్డిఎన్ఏ మాలిక్యూల్ ట్రాన్స్లేషన్ చెంది మనకు కావాల్సినటువంటి ఒక జన్యు పదార్థాన్ని ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ బ్యాక్టీరియా మనకు కావాల్సినటువంటి ఒక జన్యు పదార్థంతో పాటు అలాగే మిగిలిన ఇక జన్యు పదార్థాలను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే మిగిలిన జన్యు పదార్థాలు అనేటువంటిది మనకు అవసరం లేనివి. సో ఆ యొక్క అవసరం లేనటువంటి పదార్థాలను మనకు అవసరమైన పదార్థం నుంచి ఏం చేయాలి, సపరేట్ చేయాలి, ఐసోలేట్ చేయాలి. ఈ విధంగా ఐసోలేట్ చేయడాన్నే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాసెస్. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాసెస్, నాట్ ఏ సింగిల్ ప్రాసెస్. వీఆర్ గోయింగ్ టు సీ దట్. సో 4 ఇక సబ్ ఫేజెస్ ఉంటాయి మళ్ళీ ఇందులో డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్లో. సో ఆల్ దీస్ సిరీస్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఎయిమ్ టు సపరేట్ అవర్ డిజైర్డ్ ప్రొడక్ట్ ఫ్రమ్ అన్డిజైర్డ్ సబ్స్టెన్సెస్. సో దిస్ ఈజ్ కాల్డ్ ది డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్. సో అలాగే బయో రియాక్టర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అండ్ ఆఫ్ డిజైర్డ్ ప్రొడక్ట్ నీడ్స్ బయో రియాక్టర్స్. మనం అధిక శాతంలో లేక అధిక మోతాదులో మనకు జన్యు పదార్థం కావాలి, మనం కోరుకున్న జన్యు పదార్థం కావాలి అంటే అలాంటి సందర్భంలో మనం ప్రయోగశాలలో కూడా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా మనకు కావాల్సిన జన్యు పదార్థాన్ని ఉత్పత్తి చేయొచ్చు. బట్ వీ కెనాట్ ప్రొడ్యూస్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ డిజైర్డ్ జీన్ ప్రొడక్ట్ ఇన్ ల్యాబొరేటరీ. మనం ప్రయోగశాలలో ఈ యొక్క ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి యొక్క జన్యు పదార్థం యొక్క సంఖ్య లేదా దాని యొక్క మోతాదు అనేటువంటిది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో మనకు కావాల్సిన పదార్థం అనేటువంటిది అవసరమైతే అలాంటి సందర్భంలో ఇక బయో రియాక్టర్స్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. సో బయో రియాక్టర్ ఈజ్ అన్ ఆపరేటర్స్ ఇన్ విచ్ వి గ్రో ఆర్గానిజమ్స్ లైక్ ఈస్ట్, బ్యాక్టీరియా అండ్ యానిమల్ సెల్స్ ఇన్ ఆప్టిమమ్ కండిషన్స్. Bioreactors can maintain optimum environment for the growth of organisms. సో ఈ యొక్క బయోరియాక్టర్లో ఏమవుతుందంటే సరైనటువంటి ఒక వాతావరణం అనేటువంటిది ఇందులో మనం మెయింటైన్ చేయగలుగుతాము. సరైనటువంటి యొక్క వాతావరణం ఇందులో మెయింటైన్ చేయగలడం వల్ల ఇందులో ఆ యొక్క జీవులు అనేటువంటిది బాగా వృద్ధి చెందుతాయి. జీవులు బాగా వృద్ధి చెందే క్రమంలో ఏమవుతుంది, ఆ యొక్క జీవుల్లోకి మనం ప్రవేశపెట్టబడినటువంటి ఆ ఆర్డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేటువంటివి కూడా వ్యక్తీకరణ చెందడం జరుగుతుంది. ఆ ఆర్డిఎన్ఏ మాలిక్యూల్స్ వ్యక్తీకరణ చెంది ఏమవుతుంది, వాటి నుంచి అనేటువంటిది ఉత్పత్తి అవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఉపయోగించేటువంటి బయోరియాక్టర్స్ చాలా టైప్స్ ఉన్నాయి. సో ఈ యొక్క బయోరియాక్టర్స్లో మనం చూస్తే 2000 లీటర్స్ వరకు మనకు సంబంధించినటువంటి అంటే ఆ యొక్క హోస్ట్ ఆర్గానిజమ్స్ అనేటువంటి వాటిని ఇందులో మనము వృద్ధి చెందించవచ్చు 2000 లీటర్స్ వరకు. అదే ప్రయోగశాలలో అయితే మనం కేవలం ఒక 2 నుంచి 5 లీటర్లు లేదా ఒక 10 లీటర్లు మాత్రమే మనకు కావలసినటువంటి ఆ యొక్క అతిథేయ జీవులను మనము వృద్ధి చెందించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ 2000 లీటర్స్ వరకు కూడా ఇక జీవుల్ని మనము ఇందులో వృద్ధి చెందించవచ్చు. సో మనం ప్రయోగశాలలో డెవలప్ చేసినటువంటి ఈ యొక్క ఏవైతే రీకాంబినెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, రీకాంబినెంట్ ఆర్గానిజమ్స్ అంటే ఏం లేదు, ఆర్డిఎన్ఏ మాలిక్యూల్ను ఏ అతిథేయ జీవులకైతే ప్రవేశపెడతామో ఆ అతిథేయ జీవిని ఏమంటామంటే మనము ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్గానిజం లేదా రీకాంబినెంట్ ఆర్గానిజమ్స్ అని చెప్పచ్చు.
సో ఆ యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్గానిజమ్స్ నుంచి కొన్ని కణాలను తీసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్టీరియా అయితే మనం ఈ విధంగా ఏం చేస్తాం, కల్చర్ ప్లేట్లో గ్రో చేస్తాం. ఈ విధంగా గ్రో చేసినప్పుడు కాలనీస్ ఫామ్ చేస్తాయి. ఈ విధంగా ఈ కాలనీస్ నుంచి కొన్ని బ్యాక్టీరియల్ కణాలను తీసుకొచ్చి ఈ యొక్క బయోరియాక్టర్లోకి ప్రవేశపెట్టినట్టయితే ఈ బయోరియాక్టర్లో అవి ఏమవుతాయంటే అక్కడ ఉన్నటువంటి యొక్క సరైనటువంటి వాతావరణంలో అవి బాగా వృద్ధి చెంది వాటిలో ఉన్నటువంటి రీకాంబినెంట్ డిఎన్ఏ అనేటువంటిది నుంచి ఆ యొక్క జన్యు పదార్థాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే ఇక బయోరియాక్టర్ ఈజ్ అన్ apparatus in which we grow organisms like yeast, bacteria and animal cells in optimum conditions. In optimum conditions, these organisms produces that recombinant DNA product in high amounts. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ apparatus ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ జనరలీ మెటలిక్ apparatus. ఇది లోహంతో తయారు చేయబడినటువంటి ఒక యంత్ర పరికరం అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని గాజుతో చేసినటువంటి యంత్ర పరికరాలు కూడా ఉంటాయి. అయితే వాటి యొక్క క్వాంటిటీ అందులో మనము వృద్ధి చెందించేటువంటి జీవుల యొక్క సంఖ్య అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ మోతాదులో మాత్రమే జీవుల్ని అందులో మనము గ్రో చేయొచ్చు. సో కొన్ని గ్లాస్తో కూడా apparatus ఫామ్ ఉంటాయి. కానీ లార్జ్ క్వాంటిటీస్లో అధిక మోతాదులో మనము ఈ యొక్క ఇండస్ట్రీస్లో వీటిని ఉత్పత్తి చేసేటప్పుడు డిజైర్డ్ జీన్ ప్రొడక్ట్ని మనం ఇక మెటలిక్ కంటైనర్స్ వాడడం జరుగుతుంది. సో ఇది ఒక లోహంతో మొత్తం తయారు చేయబడినటువంటి ఒక కంటైనర్. ఇందులో చూసినట్టయితే మధ్య భాగంలో ఒక మెటలిక్ సాఫ్ట్ అనేటువంటిది ఉంది. ఒక రాడ్ లాంటిది లేదా ఒక మెటలిక్ సాఫ్ట్ అంటాం. ఈ సాఫ్ట్ అనేటువంటిది ఉంది. ఈ మెటలిక్ సాఫ్ట్కి ఏమవుతుంది, ఒక మోటార్ అనేటువంటిది దీనికి ఫిక్స్ చేయబడి ఉంది. సో ఆ మోటార్ సహాయంతో ఇక్కడ ఉన్న మెటలిక్ సాఫ్ట్ అనేటువంటిది ఇది రొటేషన్స్ చేయడం జరుగుతుంది, అంటే తిరగడం అనేటువంటిది జరుగుతుంది. దాంతో పాటు ఏమవుతుంది, మెటలిక్ సాఫ్ట్కి కొన్ని బ్లేడ్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ ఏమున్నాయి, బ్లేడ్స్ అనేటువంటిది కూడా మనము గమనించవచ్చు ఇక మెటలిక్ సాఫ్ట్కి. సో ఇందులో ఏమన్నా లోపల మనం ఏం చేస్తాం, మన యొక్క పోషక యానకాన్ని ఇందులో ఉంచడం జరుగుతుంది. సో అలాగే ఇక పోషక యానకం ఏం చేస్తాం, మన యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఇందులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇందులో పోషకాలను ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రీకాంబినెంట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గానిజమ్స్ అనేటువంటిది వృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటికి ఏమి అవసరం అవుతుంది, పోషకాలు అవసరం అవుతుంది, అలాగే ఎయిర్ అనేటువంటిది గాలి అవసరం. మరి అన్ని జీవులకు కూడా ఇక సరిగా ఈ యొక్క గాలి మరియు ఇక అవసరం ఉంది. అందుకు ఏం చేస్తున్నామంటే ఇక మెటలిక్ సాఫ్ట్ అనేటువంటిది మోటార్ ఫిక్స్ చేయడం వల్ల ఇది మొత్తం ఇక మీడియంని ఏం చేస్తుందంటే ఇది ఇక తిరగబెట్టడం అనేటువంటిది జరుగుతుంది, లేదా మొత్తం మిక్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ద్రావణాన్ని మనం ఏ విధంగా ఇట్లా ఏదైనా ఒక గరిట లాంటి దాంతో ఏ విధంగా మనం మిక్స్ చేస్తామో ఇక ఓపెన్గా ఉన్నప్పుడు, సో ఇది క్లోజ్డ్ కాబట్టి బయోరియాక్టర్ దీని లోపలికి ఏం చేస్తాం, మనం మోటార్ సహాయంతో ఒక సాఫ్ట్ పెట్టాం. ఈ సాఫ్ట్ అనేటువంటిది మోటార్ సహాయం వల్ల ఏమవుతుంది, తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్ క్యానకాన్ని కూడా ఏం చేస్తుంది, తిప్పడం అనేటువంటిది జరుగుతుంది, కలయబెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో దట్ ఏమవుతుంది, ఆక్సిజన్ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, అదేమవుతుంది మొత్తం మీడియం అంతా కూడా సమానంగా విస్తరించడానికి తోడ్పడుతుంది. ఆ విధంగా సమానంగా విస్తరించినప్పుడు ఇక పోషకాయనకంలో ఉన్నటువంటి జీవులు అనేటువంటిది వాటికి కావాల్సినటువంటి పోషకాలను కావచ్చు, వాటికి కావాల్సిన ఆక్సిజన్ కావచ్చు, తగినంతగా అవి పొందడం జరుగుతుంది. అయితే ఇవి ఆప్టిమమ్ కండిషన్లో ఉంటున్నాయంటున్నాం, అంటే తగినంత వాతావరణ పరిస్థితుల్లో ఇవి పెరుగుతూ ఉంటాయంటున్నాం. సో తగినంత వాతావరణ పరిస్థితి అంటే తగినంత ఉష్ణోగ్రత, తగినంత pH వాతావరణం ఇక్కడ మెయింటైన్ చేయబడుతుంది. మరి pH మరియు ఉష్ణోగ్రత అనేటువంటిది తగినంతగా ఉందా లేదా అనేటువంటిది పరిశీలించడానికి అనుగుణంగా వీటికి కొన్ని సెన్సార్స్ కూడా వీటికి ఫిక్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సెన్సార్స్ అనేటువంటిది ఇవి ఇక పోషకాయనకం సంబంధించినటువంటి ఉష్ణోగ్రత మరియు అలాగే pH వివరాలు అనేటువంటిది మనకు ఇవి తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఉష్ణోగ్రత అధికమైనప్పుడు ఏమవుతుందంటే మనం ఇక మెటలిక్ కంటైనర్లో ఇక ఉష్ణోగ్రత, ఎందుకంటే ఇక్కడ మోటార్ ఫిక్స్ చేసాం అండ్ ఈ సాఫ్ట్ తిరుగుతూ ఉన్నది, ఈ విధంగా సాఫ్ట్ తిరుగుతూ ఉండడం వల్ల ఉష్ణోగ్రత అనేటువంటిది పెరుగుతుంది. ఆ విధంగా ఉష్ణోగ్రత పెరగకుండా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కంటైనర్ వెలుపల ఇక్కడ చూడొచ్చు థర్మల్ జాకెట్ అనేటువంటిది, ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గించేటువంటి ఒక థర్మల్ జాకెట్ అనేటువంటిది కూడా ఇక మెటలిక్ కంటైనర్ వెలుపల వైపున నిర్మించడం జరుగుతుంది. సో ఇక మెటలిక్ కంటైనర్ వెలుపల వైపులో ఉన్న ఈ థర్మల్ జాకెట్ అనేటువంటిది ఈ యొక్క
పోస్కానకంలో ఏర్పడిన ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అయితే ఇంకా ఉష్ణోగ్రత పెరిగినట్టయితే ఇక థర్మల్ జాకెట్ ద్వారా ఆ యొక్క ఉష్ణోగ్రత మరింత తగ్గించడానికి మనము ఏమవుతుందంటే ఇక సెన్సార్ ప్రోబ్స్ను పరిశీలించి మనం ఆ రకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే pH కూడా ఒకవేళ ఆ యొక్క పోస్కానకం అనేటువంటిది అధికమైనటువంటి క్షార కండిషన్లోకి వెళ్తే, సో హై బేసిక్ కండిషన్లోకి వెళ్ళినట్టయితే, సో దాని యొక్క హై బేసిక్ కండిషన్స్ని తగ్గించడానికి అనుగుణంగా మనం కొన్ని రకాలైనటువంటి ఏం చేస్తాం, వీక్ యాసిడ్స్ అనేటువంటిది అందులోనికి యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగా కాకుండా ఒకవేళ ఆమ్లితమైన కండిషన్లోకి వెళ్తే కొన్ని వీక్ బేసిస్ అనేటువంటిది ఆ యొక్క పోస్కానకానికి యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటిని పర్యవేక్షిస్తూ మనకు ఏమవుతుందంటే ఇక సిస్టమ్ ఇక ప్రోబ్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ప్రోబ్స్ అనేటువంటిది మనకు నిరంతరం వాటికి సంబంధించిన సమాచారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ గాలిని ప్రవేశపెట్టడానికి ఒక పైప్ అనేటువంటిది ఉంది. అలాగే ఇక పోస్కానకం అనేటువంటిది ఈ రియాక్టర్లోకి ప్రవేశపెట్టడానికి కూడా ఒక పైప్ అనేటువంటిది విత్ పంపుతో ఉంది ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ మనం మొత్తం కంప్లీట్ బయోరియాక్టర్ని ఈ విధంగా మీడియంతో ఫిల్ చేయము. జస్ట్ ఒక 2/3 లేదంటే ఒక 3/4 మాత్రమే ఏం చేస్తామంటే ఈ యొక్క బయోరియాక్టర్ని ఇక పోస్కానకంతో నింపడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జీవులు అనేటువంటిది వాటికి కావాల్సినటువంటి పదార్థాలను పొంది అవి వృద్ధి చెందుతాయి. అవి వృద్ధి చెందే క్రమంలో వాటిలో ఉన్నటువంటి రీకాంబినెంట్ మాలిక్యూల్స్ కూడా ఏమవుతాయి, వాటి యొక్క సంఖ్య పెరగడము, అలాగే వాటి నుంచి జన్యు పదార్థం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి పోషక పదార్థాలు అనేటువంటిది ఉపయోగించుకున్న తర్వాత ఆ యొక్క పోషకాయనకంలో కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా జీవులు రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఆ పోషకాయనకం అనేటువంటిది మనం తొలగించాలి. కాబట్టి ఈ యొక్క రియాక్టర్ నుంచి ఈ విధంగా పోషకాయనకం తొలగించడానికి బయోరియాక్టర్ నుంచి ఒక ఎఫ్లుయెంట్ గొట్టం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సాధారణంగా ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క రియాక్టర్ యొక్క క్రింది భాగంలో ఇది అమరి ఉండడం జరుగుతుంది. సో అట్ ద బాటమ్ వి సీ దిస్ ఎఫ్లుయెంట్ 2. సో యాక్చువల్గా బాటమ్ కానీ మీరు చూసినట్టయితే ఇక ఇది కంటిన్యూస్ స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్ అంటారు. ఈ కంటిన్యూస్ స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్లో బాటంలో మనం చూస్తే ఏమవుతుందంటే దానికి కింది భాగంలో చూస్తే ఈ విధంగా ఏమవుతుందంటే ఈ విధంగా వంపు తిరిగినటువంటి నిర్మాణంలో ఉండడం జరుగుతుంది, కానీ ఫ్లాట్గా ఉండడం అనేటువంటిది జరగదు. అది మనము గమనించాలి. సో ఈ విధంగా వంపు తిరిగినటువంటి నిర్మాణంగా ఇది జనరల్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మనం బయోరియాక్టర్ అంటే ఏం చెప్పచ్చు అంటే ఇది ఒక లోహంతో తయారు చేయబడినటువంటి ఒక పరికరము. ఇందులో జీవులైనటువంటి ఈ యొక్క ఈస్ట్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, జంతు కణాలు కావచ్చు, వీటిలో మనము వృద్ధి చెందించవచ్చు అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి పదార్థాలు అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సాధ్యం చేస్తామంటే ఈ యొక్క జీవుల నుంచి కొన్ని హార్మోన్లు కావచ్చు, కొన్ని యాంటీబయాటిక్స్ కావచ్చు, లేదంటే కొన్ని యాంటీబాడీస్ కావచ్చు. సో ఇలాంటివి మనం ఈ జీవుల నుంచి ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో హార్మోన్స్ లైక్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయొచ్చు, కొన్ని యాంటీబాడీస్ అనేటువంటిది కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈరోజు మనం కరోనా కోసం ఉపయోగించేటువంటి టెస్ట్ కిట్లలో ఉత్పత్తి అయ్యేటువంటి యాంటీబాడీలు అంటే టెస్ట్ కిట్స్లో మనం ఉపయోగించే యాంటీబాడీలు అనేటువంటిది మనం ఏం చేస్తాము, ఈ రకమైనటువంటి బయోరియాక్టర్స్ నుంచే అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క అదస్థ పదార్థం అనేటువంటి దాన్ని దానికి ప్రొడక్ట్గా మార్చడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ అనేటువంటిది ఉంది. కార్న్ నుంచి మనం ఇథనాల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇక కార్న్ అనేటువంటిది ఇందులో మనం నింపి దీనికి ఇక మైక్రో ఆర్గానిజమ్స్ని యాడ్ చేస్తే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ కార్న్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని ఆహార పదార్థంగా ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఇథనాల్ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఇథనాల్ అనేటువంటి మనం ఇక ఎఫ్లుయెంట్ పైప్ ద్వారా మనము సేకరించుకోవచ్చు. సో ఈ విధంగా ఏదైనా సరే అధిక సంఖ్యలో అధిక మోతాదులో ఉత్పత్తి చేయడానికి ఈ యొక్క బయోరియాక్టర్స్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది. సో మనం డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్లో ఏమవుతుందంటే ఈ విధంగా ఈ జీవులు అనేటువంటిది వాటి పదార్థాలను ఉత్పత్తి చేస్తే ఈ యొక్క ఎఫ్లుయెంట్ పైప్ ద్వారా ఆ యొక్క పదార్థాలను మనం సేకరించి తరువాత వీటిని ఏం చేస్తామంటే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జీవులు అనేటువంటిది మనకు కావాల్సినటువంటి జన్యు పదార్థంతో పాటు ఇతర పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఆ ఇతర పదార్థాలు కూడా మనకు ఇక ఎఫ్లుయెంట్ పైప్ ద్వారా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో అప్పుడు ఆ యొక్క ఇతర పదార్థాలను మనకు కావాల్సిన పదార్థం నుంచి వేరు చేయాలి. ఆ వేరు చేసేటువంటి ప్రాసెసే ఇక డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేటువంటిది. ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ యొక్క బయోరియాక్టర్స్లో ఉన్నటువంటి ఇంకొక అదర్ టైప్ ఆఫ్ రియాక్టర్ చూద్దాం.
దీన్ని స్పార్జ్డ్ స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్ అంటారు. సో ఇక్కడ స్పార్జ్డ్ స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్కి ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఇక స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్కి కంటిన్యూస్ స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక స్పార్జ్డ్ సిస్టమ్స్ అనేటువంటి దీంట్లో అదనంగా ఉంటాయి. స్పార్జ్డ్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఇక్కడ కూడా మెటలిక్ సాఫ్ట్ ఉంది కదా, ఇక మెటలిక్ సాఫ్ట్కి ఏమవుతుందంటే ఇక స్పార్జెస్ అనేటువంటిది అమర్చి ఉంటారు. స్పార్జెస్ అనేటువంటిది ఈ విధంగా స్పార్జెస్ అంటే ఏం లేదు, ఈ స్పార్జెస్ పైన ఏమవుతుందంటే ఈ విధంగా చిన్నని రంధ్రాలు అనేటువంటిది ఉంటాయి. ఇక చిన్నని రంధ్రాలు ఉండడం వల్ల స్పార్జెస్ మీద ఏమవుతుందంటే ఇప్పుడు వీటి ద్వారా ఏమవుతుందంటే ఇక ఆక్సిజన్ కూడా పంపడం జరుగుతుంది. ఇంతకుముందు ఆక్సిజన్ అనేటువంటి సపరేట్గా పంపారు, ఇప్పుడు ఆక్సిజన్ దీని ద్వారా పంపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆక్సిజన్ దీని ద్వారా పంపడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు ఆక్సిజన్ డైరెక్ట్గా ఒక పెద్ద పైప్ ద్వారా పంపేవారు, ఇప్పుడు ఒక చిన్నని రంధ్రాల ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది విడుదలవుతుంది. సో ఈ విధంగా చిన్నని రంధ్రాల ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది విడుదలైనప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఏర్పడేటువంటి ఇక ఆక్సిజన్ అంటే యాక్చువల్గా మనం ఏదైనా ఆక్సిజన్ అనేటువంటిది ఇక పోస్కానకంలో మనము దాన్ని ప్రవేశపెట్టినప్పుడు అది ఏం చేస్తుంది, అందులో గాలి బుడగలను ఏర్పరచడం జరుగుతుంది. ఆ ద్రావణంలో పోస్కానకంలో బుడగలు, ఆ బుడగలు ఏం చేస్తాయి చివరికి ఆ యొక్క పోస్కానకం యొక్క పై భాగానికి వచ్చేస్తాయి. ఆ యొక్క బుడగలు పోస్కానకం పై భాగానికి వచ్చేస్తే ఏమవుతుంది, పోస్కానకం కింది భాగంలో తగినంత ఆక్సిజన్ అనేటువంటిది లభించదు. సో ఇక బబుల్ సైజ్ అనేటువంటిది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే చాలా వేగంగా అవి పోస్కానకం పై భాగానికి చేరుతాయి. పోస్కానకం పై భాగానికి వేగంగా చేరితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్కి వాటి యొక్క అందుబాటు అనేటువంటిది అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ అనేటువంటిది చాలా తక్కువ టైంలో ఉంటుంది. అలా కాకుండా ఈ యొక్క బబుల్స్ అనేటువంటిది స్మాల్ సైజులో ఉంటే, ఇక ఎయిర్ బబుల్స్ స్మాల్ సైజులో ఉంటే సో దట్ ఆ యొక్క బబుల్స్ అనేటువంటిది ఆ యొక్క సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఆ విధంగా ఎక్కువ టైం అనేటువంటిది ఇక ఎయిర్ అనేటువంటిది ఇక పోస్కానకంలో ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఉన్న సూక్ష్మజీవులు ఆ యొక్క ఎయిర్ను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. సో ఆ విధంగా ఇక స్పార్జ్డ్ స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్స్ అనేటువంటి వాటిని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా మనం ఇక బబుల్స్ అనేటువంటిది సైజ్ అనేటువంటిది వీటిలో చిన్నగా ఏర్పడతాయి, అందువల్ల ఎక్కువ ఆక్సిజన్ అనేటువంటిది జీవులకు అందుబాటులో ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలి. అంతేకాదు ఇంకోటి మీరు గమనించాల్సింది, మనం పోస్కానకంలోకి ఆక్సిజన్ ఇక్కడ అందిస్తున్నాం, అలాగే పోస్కానకంలో ఏముంటున్నాయి గ్లూకోజ్ లాంటివి కూడా ఉంటున్నాయి, ఎందుకంటే అవే ఆహార పదార్థం జీవులకి. అయితే గ్లూకోజ్ అనేటువంటిది డిజాల్వ్స్ మోర్ దాన్ ద ఆక్సిజన్. సాధారణంగా మనం సులువుగా వాటిలో డిజాల్వ్ అవుతుంది, గ్లూకోజ్ లాంటి అనేటువంటివి డిజాల్వ్ అవ్వడం అనేటువంటిది ఎక్కువ టైం తీసుకుంటుందని, ఎందుకంటే ఆక్సిజన్ అనేటువంటిది వాయు రూపంలో ఉంటుందని. ఇక గ్లూకోజ్ లాంటివి ఇవన్నీ చూస్తే మనకి ఇవి ఘన పదార్థ రూపంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా వాయు రూపంలో ఉన్న ఆక్సిజన్ కంటే ఘన రూపంలో ఉన్నటువంటి ఇక గ్లూకోజే ఎక్కువగా డిజాల్వ్ అవుతుంది ఇక పోస్కానకంలో. కారణం ఏంటంటే దీని యొక్క డెన్సిటీ అనేటువంటిది చూడండి, ఇక్కడ డెన్సిటీ ఇక్కడ 1.25 grams per ml ఉంటే ఇక్కడ 7 milligrams per ml అనేటువంటిది ఉంది. సో డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల సో ఇక్కడ ఏమవుతుంది, గ్లూకోజ్ లాంటివి చాలా ఈజీగా డిజాల్వ్ అవుతాయి. ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల వీటి డిజాల్వ్ అనేటువంటిది చాలా తక్కువ, అంటే ఇవి ఎక్కువ డిజాల్వ్ అవుతాయి, ఇవి తక్కువ, అంటే ఆక్సిజనే తక్కువ డిజాల్వ్ అవుతుంది ఇక పోస్కానకంలో ఈ యొక్క గ్లూకోజ్ కంటే. అందువలన ఇక స్పార్జ్డ్ ట్యాంక్ బయో రియాక్టర్స్ అనేటువంటిది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే తక్కువ సైజులో ఆక్సిజన్ మాలిక్యూల్ని అంటే ఆ యొక్క పరిమాణం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవి సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి సో ఎక్కువ సమయం అనేటువంటిది అందుబాటులో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అది. సో ఇప్పుడు మనం డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అనేటువంటిది చూస్తున్నాం. సో డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ మీన్స్ ఇట్స్ ఎ ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్. సో జనరల్గా మనం ప్రోటీన్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తాం ఇక వీటి నుంచి, లేక యాంటీబాడీస్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేస్తాం, లేదంటే ఇవి ప్రొడ్యూస్ హార్మోన్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తాం ఇక జీవుల నుంచి, ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్గానిజమ్స్ నుంచి. సో వాట్ ఈస్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్? సో డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ఎ ప్రోటీన్ ప్యూరిఫికేషన్. ఇట్ ఇన్వాల్వ్స్ a series of process. It is aimed to isolate one or a few proteins from a complex mixture. సో మనం జీవుల్లో ఇక ట్రాన్స్ఫార్మ్డ్ ఇక జీవుల్లో ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్గానిజమ్స్లో ఏమవుతుందంటే మనకి డిజైర్డ్ జీన్తో పాటు చాలా ప్రొడక్ట్స్ అనేటువంటిది ఉంటున్నాయి. అందువల్లే మనం చెప్తున్నాం ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు ఐసోలేట్ వన్ ఆర్ ఫ్యూ ప్రోటీన్స్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ మిక్చర్. అన్నీ ఉన్నటువంటి ఇక ప్రోటీన్ల మిశ్రమం నుంచి ఒక ప్రోటీన్ను లేదా 2 ప్రోటీన్లు మాత్రమే మనము సేకరించగలిగితే, దాన్ని సపరేట్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్, దట్ ఈస్ కాల్డ్ ప్రోటీన్ ప్యూరిఫికేషన్. సో యూజువల్గా ఏముంటాయి అంటే మనం ఒక
ప్రోటీన్ని సపరేట్ చేయాలి ఒక ఆర్గానిజం నుంచి అంటే ఇక్కడ 2 వేస్లో మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటి మనకి రీకాంబినెంట్ డిఎన్ఏ అనేటువంటిది ఏదైతే ఆర్డిఎన్ఏ అంటున్నామో ఆర్డిఎన్ఏ మాలిక్యూల్ అనేటువంటిది ఇట్ మే ప్రొడ్యూస్ secretory protein, it may produce secretory protein or it may produce intracellular protein. వేసి పెట్టినటువంటి ఇక డిఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ మాలిక్యూల్ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ అనేటువంటిది అది కణం లోపలే ఉండే ప్రోటీన్ కావచ్చు, లేదంటే కణం నుంచి వెలుపలికి అది స్రవించేటువంటి ఒక ప్రోటీన్ కావచ్చు. సో ఇట్ మే బి ఏ సెక్రటరీ ప్రోటీన్ ఆర్ ఇట్ మే బి ఏ ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్. సో సెక్రటరీ ప్రోటీన్ అయితే చాలా ఈజీ, ఏంటంటే మనం ఒక బయోరియాక్టర్స్ యొక్క ఎఫ్లుయెంట్ 5 నుంచి ఏమవుతుందంటే ఆ యొక్క సెక్రటరీ ప్రోటీన్ అనేటువంటిది పొందొచ్చు. మనం ఆ యొక్క పోషకానకం ఏదైతే తొలగిస్తున్నామో ఆ తొలగిస్తున్న పోషకానకం నుంచే దీన్ని కూడా పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ విచ్ వి నీడ్ టు డిస్ట్రాయ్ ద మెంబ్రెయిన్ ఆఫ్ దట్ ఆర్గానిజం. సో ఆ యొక్క జీవి యొక్క మెంబ్రెయిన్ని మనం ఏం చేయాలి, డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. సో డిస్ట్రాయ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్ అనేటువంటిది ఆ యొక్క పోషకానకంలోనికి విడుదలవుతుంది. ఆ విధంగా విడుదలైనట్టు పోషకానకం అనేటువంటిది ఎఫ్లుయెంట్ పైప్ ద్వారా మనము ఏమవుతుంది, సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్ ఉంటుంది, ఎక్స్ట్రా సెక్రటరీ ప్రోటీన్స్ అనేటువంటిది ఉంటాయి. సో మనం ఈ విధంగా ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్ కావచ్చు, ఇక సెక్రటరీ ప్రోటీన్ కావచ్చు, ఇక ఎఫ్లుయెంట్ పైప్ నుంచి సంగ్రహించేటప్పుడు సేకరించేటప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్ అనుకోండి, మనం ఇక్కడ సెల్ని ఏం చేస్తున్నాం, డిస్ట్రాయ్ చేస్తున్నాం. సెల్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు సెల్ డెబ్రీస్ అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. అంటే ఇక్కడున్న ప్లాస్మా త్వచాలంతా కలిసి ఏర్పడేదాన్ని సెల్ డెబ్రీస్ అంటాం. సో ఈ విధంగా మనము అంటే ఇది విచ్చిత్తి చెందిపోతుంది కదా ప్లాస్మా మెంబ్రెయిన్, ఈ విధంగా విచ్చిత్తి చెందిపోయి ఏర్పడినటువంటి మొత్తం ఆ యొక్క సెల్ యొక్క నిర్మాణంని సెల్ డెబ్రీస్ అంటాం. ఆ విధంగా ఆ సెల్స్ సంబంధించిన సెల్ డిబ్రీస్ అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో అంటే ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్స్తో పాటు ఆ యొక్క సెల్యులర్ డెబ్రీస్ రావడం జరుగుతుంది. లేదా సమ్ టైమ్స్ హోల్ సెల్స్ వచ్చేస్తాయి, అంటే మనం డిస్ట్రాయ్ చేసినప్పటికీ ఇంకా కొన్ని సెల్స్ అనేటువంటిది అవి అక్కడ డిస్ట్రాయ్ అయి ఉండవు. సో అలాంటప్పుడు ఆ యొక్క సెల్స్ వస్తాయి, సెల్ డెబ్రీస్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి ఇక ప్రొడక్ట్ అనేటువంటిది మనకు ఇక ఎఫ్లుయెంట్ పైప్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఇక ప్రొడక్ట్లో మనకు ఏమున్నాయి, మన డిజైర్డ్ జీన్ ఉంది, అలాగే మనకు అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అనేటువంటిది ఏ విధంగా రిమూవ్ చేస్తాం ఇక ఎఫ్లుయెంట్ పైప్ నుంచి సేకరించిన ఈ పదార్థం నుంచి అనేటువంటిది ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది 4 స్టెప్స్ ఉంటాయని చెప్పాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఇన్సాల్యుబుల్స్, సెకండ్ వన్ ఈజ్ ప్రొడక్ట్ ఐసోలేషన్, థర్డ్ వన్ ఈజ్ ప్రొడక్ట్ ప్యూరిఫికేషన్, ఫోర్త్ వన్ ఈజ్ ప్రొడక్ట్ పాలిసింగ్. సో మొదటి సందర్భంలో ఏం చేస్తాం, రిమూవల్ ఆఫ్ ఇన్సాల్యుబుల్స్. సో రిమూవల్ ఆఫ్ ఇన్సాల్యుబుల్స్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఎఫ్లుయెంట్ అనేటువంటిది సంగ్రహించాం, ఈ విధంగా ఒక గాజు బీకర్లోకి సంగ్రహించాం అనుకోండి. ఈ విధంగా సంగ్రహించినటువంటి గాజు బీకర్లో మనకి ఏముంటున్నాయి, కొన్ని కణాలు